స్వామి వారికి స్వయంగా చెంప పైన తాకిన వెన్న ఎక్కడ దొరుకుతుంది? అభిషేకం జరిపినప్పుడు స్వామి వారి పచ్చ కర్పూరము తీస్తారు కదా, ఆ పచ్చ కర్పూరము మీకు ఎక్కడ దొరుకుతుంది? స్వామి వారికి పాదాలు తాకిన అక్షంతలు అలాగే పవిత్రమైన తాడు ఎక్కడ దొరుకుతుంది? ఈ కంప్లీట్ డీటెయిల్ మీకు ఈ వీడియో అమాంతం చూస్తే మీకు అర్థమవుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు చూపిస్తున్న మీకు ఈ ద్వారం వచ్చేసి సుపాతం ఎంట్రీ. సో అందరికీ సుపాత్రం ఎంట్రీ అయితే మనకు తెలిసి ఉంటుంది కాబట్టి ఈ మెట్ల ద్వారా మనం ఇప్పుడు హాతీరాం బాబా మఠంకి అయితే వెళ్తున్నాము. నేను చూపించే డైరెక్షన్లో మీరు వెళ్తే మీరు డైరెక్ట్గా హాతీరాం బాబా మఠంకి వెళ్తారు. ఈ కనిపిస్తున్న మెట్ల ద్వారా మనకి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ పక్కన మనకి చూసుకుంటే బోర్డు కూడా ఉంటుంది, మఠం అని చెప్పేసి హాతీరాం బాబాది. సో ఈ మెట్ల ద్వారా మనం కొద్ది ముందుకు వెళ్తే మనకి హాతీరాం బాబా మఠంలో ఎంటర్ అవుతాము. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ తీసుకొని కొద్ది ముందుకు వెళ్ళి మళ్ళీ ఈ రైట్లో మీరు వెళ్ళాల్సి వస్తుంది. ఎదురుగా మనకి మెట్ల దారి ఒకటి కనిపిస్తుంది, పక్కన ఒక చిన్న సందు కూడా కనిపిస్తుంది. సో మీరు ఎటు వెళ్ళినా మీరు ఆ ప్రదేశానికి అయితే వెళ్తారు. సో ఇప్పుడు నేను ఈ సందులో నుంచి వెళ్తున్నాను. సో నడుస్తూ నాకు ఇక్కడ సమాధులు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఈ సమాధులు ఎక్కడో కాదు, ఆశ్రమంలో ఉంటుంది. ఎదురుగా కనిపించే ఈ బ్లాక్ గేట్ మనకి ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లో మనం ఎంటర్ అయిన తర్వాత మనం యాక్చువల్ మఠంలోకి మనం ఎంటర్ అయినాము. సో అలాగే కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ ఈ రైట్ సైడ్లో మనం ఎంట్రీ కావాల్సి వస్తుంది. ఇక్కడ ఆరో మార్క్ చూపిస్తున్న ప్రదేశం వచ్చేసి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి హాతీరాం బాబాతో పాచకాలు ఆడిన ప్రదేశం. సో ఈ ఏరియా మొత్తము హాతీరాం బాబా మఠం వాళ్ళే ఈ ప్లేస్కి ఓనర్స్గా ఉంటున్నారు. వాళ్ళే ఇక్కడ ఏది పూజలు చేసినా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు చూస్తుంది ఈ ప్రదేశమే మనకి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి హాతీరాం బాబా స్వామి వారు ఇక్కడ పాచికలు ఆడిన ప్రదేశం. హాతీరాం బాబా వారే ఇక్కడ తిరుమలలో నిత్య కళ్యాణము అలాగే నిత్య అన్నప్రసాదం అనేది వాళ్ళే స్టార్ట్ చేసేవారు అనమాట. ఇక్కడ మనకి రామాలయం కూడా ఉంటుంది. ఇక్కడ లోపలికి వెళ్ళి మీరు అన్ని దేవీ దేవతలను కూడా దర్శించుకోవచ్చు. దర్శనం చేసుకున్న తర్వాత మీరు బయటికి వచ్చి ఇక్కడ మనకి ఈ కనిపిస్తున్న ఒక ద్వారము, ఈ ద్వారంలోకి మీరు ఎంటర్ కావాల్సి వస్తుంది. ఇలాగే స్ట్రైట్గా వెళ్తుంటే నేను చూపించే ఆరోలోకి మీరు ఎంట్రీ కావాలి. ఈ ఎంట్రీ అయిన రైట్ సైడ్లో మీకు ఒక ద్వారం కనిపిస్తుంది. దాంట్లోకి వెళ్తే స్వామి వారికి అడిగితే మీకు వెన్నె, తమలపాకు అలాగే అక్షంతలు మరియు అభిషేకం వాటరు, పచ్చకర్పూరము స్వామివారిని అడిగి మీరు తీసుకోవచ్చు.